కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ విద్యార్థులు పురప్రముఖులు అందరికీ కూడా నమస్సులు. మరి ఇది ఒకరోజు ఇక్కడికి నేను మార్నింగ్ వాక్ గ్రౌండ్ పైన వచ్చి ఉన్నాను. ఇదే గ్రౌండ్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఒకరిద్దరు పిల్లలు వచ్చి చెప్పారు, ఇలా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, ఎండ క్లాస్ రూమ్లోకి వస్తున్నది, ఉన్నది ఒకటే రూమ్, అట్లీస్ట్ ఇక్కడ కొంచెం మాకు ఒక షెడ్ వేయించండి అని అడిగినప్పుడు నేను వెంటనే స్పందించి 2 రోజులు మా వాళ్ళకి చెప్పాను, అది వెళ్ళి కొటేషన్ తీసుకుని అది చేయించండి అని చెప్పేసి. అంటే ఇక్కడ గమనించాలి, ఒక చిన్న పని చేయడానికైనా కూడా ఎలాంటి రికమెండేషన్లు పెద్దవాళ్ళు అవసరం లేదు. జనరల్లీ మా ఇన్స్టిట్యూట్స్లో కూడా తల్లిదండ్రులు తర్వాత రికమెండేషన్ల కంటే ఎవరైనా పిల్లలు నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇది అండి, మా డాడీ ఇలా కొంచెం ఇలా ఉంది కొంచెం చూడండి అంటే వెంటనే చేస్తాను. అంటే పిల్లలకు తొందరగా కరిగే మనసున్నారు, దాని కొరకు ఏది అవసరం లేదు, ఎవరైనా ఎవరు అవసరం లేదు, మా పిల్లలు నాకు రండి. నేను స్టూడెంట్స్ కూడా చెప్తాను, మీరు డైరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, డెఫినెట్లీ అది సాల్వ్ అని చెప్పేసి వాళ్ళకి అత్యంత ప్రియారిటీ నేను ఇస్తాను. అత్యంత ప్రియారిటీ ఇస్తాడు అని ప్రూవ్ చేసుకోవడానికి అనుకోవచ్చు. మీరు చూడండి, జస్ట్ ఇక్కడ చదువుతున్న పిల్లలు తక్కువ, నా దగ్గరికి వచ్చింది ఇంకా తక్కువ మంది. ఇలా సమస్య ఉందనగానే మరి వెంటనే ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి వెరీ స్టాండర్డ్గా మీరు చూసి వచ్చేది, ఏదో తూతూ మంత్రంగా వేసి నేను షెడ్ కట్టాను అనొచ్చు, 20,000 అయిపోయి నేను పని చేసి అనొచ్చు. బట్ మీరు చూస్తే తెలుస్తుంది చెక్కు చెదరకుండా 50 సంవత్సరాలు ఇంకేకంత పటిష్టంగా చేసి ఉన్నాం. చాలా మంది మరి గెలిచిన తర్వాత చేస్తామనేది ఎక్కువ ఉంటుంది, మరి నేను గెలిచిన తర్వాత చేస్తానని అనొచ్చు నేను కూడా. బట్ అయినా ఏంటంటే పిల్లలు చదువుకునే వాళ్ళని చూసి చలించి ఎస్ గెలుపుకోవటం తర్వాత సంగతి, మన వంతుకు సహాయం చేయాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడే కాదు, నేను నిజామాబాద్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఏం చెప్పారంటే, పాప రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు, అది వెరీ బిగ్ లైబ్రరీ, ఒక 400 మంది చదువుకుంటారు, ఒక 25-30 కిలోమీటర్ల నుంచి వస్తుంటారు. పొద్దున వచ్చి చదువుకుంటున్నాం సార్, మేము ఎక్కడికో హోటల్ వెళ్ళడు, అంత డబ్బులు మేము పెట్టలేము బయట తినే అంత అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను నేను మధ్యాహ్న భోజనం అరేంజ్ చేస్తాను అని చెప్పేసి మనం వెళ్ళి అక్కడ మధ్యాహ్న భోజనం అరేంజ్ చేసి అక్కడ లైబ్రరీ చైర్మన్ ఒక కాంగ్రెస్ మొన్ననే రిక్రూట్ అయి ఉన్నారు, వారి సహాయంతో చలో నేను చేస్తాను సార్ ఒక 1 నెల రోజుల పాటు అని చెప్పేసి మనం స్టార్ట్ చేసి వచ్చాం. అలాగే ఆదిలాబాద్ జిల్లా లైబ్రరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పిల్లలు మాకు డ్రింకింగ్ వాటర్ ఒక మంచి సింటెక్స్ వాటర్ ట్యాంక్ కావాలి సార్ అని చెప్పారు. వెంటనే వాళ్ళకి ఒక వాటర్ ట్యాంక్ కొనిచ్చి ఆ వాటర్ ఆన్ చేయించి మరి ప్లంబర్ తీసుకొని వెళ్ళి అది ఫిట్టింగ్ చేయించి వాటర్ కనెక్షన్ ఇచ్చారు. అంటే చేస్తా అని ఏదో పేరుకు బయటికి చెప్పుకొని సగం సగం ఉండేది కాదు. ఇప్పుడు ఎలా అయితే నేను చేస్తా అన్న తర్వాత జరిగిందో అన్ని చోట్ల కూడా ఇంకొక బీసీ స్టడీ సర్కిల్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక 300 మంది చదువుకుంటున్నారు, చేర్చున్నాయి కానీ వాళ్ళకి ప్యాంట్స్ లేవు. మాకు ప్యాంట్స్ కావాలంటే వెంటనే దగ్గర ఉండి 300 ప్యాంట్లు తెప్పించి వాళ్ళకి పంపించి నేను వచ్చే ఉన్నాను. సో ఈ రకంగా మరి వెంటనే ముఖ్యంగా అంటే సహాయం చేయాల్సింది అందాల్సింది ఎవరికంటే పట్టభద్రులు అయి ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాల వేటలో నిరంతరం శ్రమిస్తున్నారు, వారికి ఉద్యోగాల రూపకల్పనలో మన భాగస్వామ్యం చేయాలి అన్న వాళ్ళకి నేను చేస్తున్నాను. ఇంకా చాలా మంది వాళ్ళు చేస్తున్నారు సహాయం అంటే అడిగేది ఎక్కువ ఉంటుంది నో డౌట్. బట్ ప్రథమంగా ముఖ్యంగా నేను చేయదలుచుకున్నది ఏంటంటే పాపం వాళ్ళు డిగ్రీలు అయిపోయి చదువుకుంటున్నారు, ఉద్యోగం రావాలని, వారికైతే ముందు మనం సహాయం చేద్దాం అనుకుంటున్నాం. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రజాసేవలో ఒక సిస్టమేటిక్గా ఎంతమంది అప్లికేషన్లు తీసుకొని ఒక నాయకుడి దగ్గరికి వచ్చినా అవన్నింటినీ వెంట వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఒక మంచి నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ఒక డిఫరెంట్ వేలో రాజకీయ అరంగేట్రం చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మీరందరూ మొదటి ప్రియారిటీ ఓటు వేసి కొంతమంది ఎమ్మెల్సీగా గెలిపించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. హుజరాబాద్ వాళ్ళు ముందు నుంచి కూడా మరి ఆల్ఫోస్ విద్యా సంస్థలకు మంచి చాలా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో మా దగ్గర పిల్లలు వస్తుంటారు. ఎంతో మందికి ఇక్కడ ఉచితంగా అందించాం. దానికి ఇక్కడ స్కూల్ యాజమాన్యాలు కూడా నిదర్శనం. మరి ఎక్కడెక్కడ పేదవాళ్ళు తర్వాత మెరుగు పిల్లలు కూడా వాళ్ళు నా దగ్గర పంపించేవాళ్ళు, సార్ నా దగ్గర మేము పంపిస్తున్నాం, ఒక 2 ఉచితంగా ఇవ్వండి, ఒకరికి ఇవ్వండి అని. అవన్నీ కూడా మనం చేసి ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి హుజరాబాద్కి తప్పకుండా అత్యధిక ప్రియారిటీ ఇచ్చు ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, మరి అందరికీ ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మేము ఒక్కసారి పిలవగానే వచ్చేసిన వేదిక పైన ఉన్న మా మిత్రులకు వారి అమూల్యమైన సమయం వెచ్చినందులకి తర్వాత అమూల్యమైన సందేశాన్ని అందించి మరి నా లోపల స్ఫూర్తిని నింపినందులకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే సార్ ప్రసాద్
రేకులు ఇవన్నీ స్పాన్సర్ చేసిండ్రు. ఇటువంటి పనులు కూడా మీరు ఇప్పుడే ఎంటర్ అవుతారు కాబట్టి కంపల్సరీ మీకు ఆ సహాయం చేసే గుణం ఉన్నది. మీ దగ్గర ఎంతో మంది విద్యార్థులు ఉంటారు మీ చేతుల. మీరు దిన దినము దిగజారె గుణము దప్ప